రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలు. ఎందుకంటే ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పదే పదే ప్రజాస్వామ్య విలువల్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మాకు మెజార్టీ లేని చోట మేము పోటీ కూడా చేయమనే రీతిలో ఆయన చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. రాష్ట్రంలో పరిస్థితులు, దాంతోపాటుగా ముఖ్యంగా గుంటూరు నగరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు 3వ తారీఖున జరుగుతూ ఉంటే, ఆ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి నేను నిజంగా సూటిగా అడుగుతా ఉన్నా. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశానికి కానీ దాని మిత్ర పక్షానికి సంబంధించి మెజార్టీ లేదనే విషయం స్పష్టంగా తెలిసినప్పటికి కూడా ఎన్నికల్లో, ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేమనే భావన తెలిసినప్పటికి కూడా ఇవాళ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తీరు ఏ దిశగా మీ పరిపాలన తీసుకెళ్తున్నారని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం. సరే, పోటీ చేస్తూ ఉన్నారు. పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ లేని విధంగా గుంటూరు చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా గెలిచినటువంటి కార్పొరేటర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి కార్పొరేటర్ని, వాళ్ళని మీ పార్టీలో ఏ విధంగా చేర్చుకుంటున్నారో ఇవాళ నేను చెప్పాల్సిన అవసరంలా. గుంటూరు నగరంలో ఏ ఒక్కరిని కదిలించినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామ్యంగా ఏ విధంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ని పార్టీలో చేర్చుకుంటుందో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నగరంలో నలుగురు కూడితే చెప్పుకుంటూ ఉన్నారు. అది పోయింది. ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, మా కార్పొరేట్ని ప్రలోభ పెడుతున్నారని. మేమేదో క్యాంపుకి వెళ్ళాం మా వాళ్ళని, ఎందుకంటే అధికారంలో లేవు, మా దగ్గర డబ్బులు లేవు, మేము కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఎవరిని కూడా. తెలుగుదేశం పార్టీ ఎందుకు క్యాంపు పెట్టిందని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నైతిక విలువల గురించి మీరే చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీలోంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు, మేమే గేట్లు వేస్తూ ఉన్నాం, మేము రానివ్వట్లేదనే భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా. అటువంటిప్పుడు క్యాంపు ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? మీరు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా గుంటూరు నగరంలో అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి సంస్కృతి లేదు. గుంటూరు నగరంలోనే కాదు, రాష్ట్రంలో ఇవాళ రేపు 3వ తారీఖున జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ ఎన్నికల్లో కానీ, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కానీ ప్రతి చోట కూడా ఇదే తంతుగా తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా అధికారాన్ని చేపట్టాలా, మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలనే భావంతోనే ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి వైనం కనపడతా ఉంది. నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ డైవర్ట్ రాజకీయాల పేరుతో, ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పైన దుమ్మెత్తి పోస్తూ ఉంటే డైవర్ట్ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలో ఏదో వాళ్ళకి ఏదో బలం ఉంది చూపించాలనే ఆలోచనతో ఈ రోజున ఇటువంటి అప్రజాస్వామిక విధానాలకి పాల్పడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అనేది నేను చాలా స్పష్టంగా సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్పదలుచుకున్నాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి నేతలు వాళ్ళు గెలవడానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం లేకపోయినా కూడా ఈరోజు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చే విధానం చూస్తూ ఉంటే
మనకు అర్థమైపోతా ఉంది స్పష్టంగా. నయానో భయానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని వాళ్ళకు ఉన్నటువంటి అధికారంతో, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులతో కొనుగోలు చేయొచ్చు, తద్వారా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, కార్పొరేటర్ని బెదిరించి వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఈరోజు అనఫీషియల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది అనఫీషియల్గా, కొంతమంది అఫీషియల్గా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యవాదులందరూ, ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని ఒక్కసారి గమనించండి అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే సంఖ్యాబలం పరంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అధికంగా ఉండి కూడా ఈరోజు కూటమి నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండేటువంటి పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారో ఒకసారి ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, ఎక్కడ కూడా సంక్షేమం అనేది కూడా ప్రజలకు అందించకపోగా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా స్థానిక సంస్థల్ని కైవసం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు అది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా, ప్రజాస్వామ్యవాదులందరినీ అవమానించే విధంగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు భవిష్యత్తులో తప్పకుండా వాళ్ళకి అది తిరిగి చుట్టుకునేటువంటి పరిస్థితి తప్పక వస్తుందని చెప్పేసి కూడా ఈ ముఖ్యంగా పత్రికల ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున బలవంతుడి నుంచి బలహీనుడిని రక్షించడానికి చట్టాలు ఉన్నాయి. అధికారం నుంచి ప్రతిపక్షాలకి రక్షణ అనేది ప్రభుత్వమే కల్పించలేనప్పుడు మేమేదో మా మెంబర్స్తో క్యాంప్ పెట్టుకుంటే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా పోటీగా క్యాంప్ పెట్టింది. అంటే నేను ఇప్పుడే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లీడ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముగ్గురు ఎమ్మెల్యేలు కోరేది ఏంటంటే, మేము క్యాంప్ అనేటువంటిది నిర్వహించడానికి మీ దగ్గర రక్షణ లేకపోవడం వల్ల మేము నిర్వహించుకున్నాం. మీరేంటారు, మీ దగ్గర ఉన్నటువంటి మెంబర్స్ చూసి భయపడుతున్నారా? ఇప్పటికే మా వైపు నుంచి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు కానీ, మీ దగ్గర ఉన్న కార్పొరేటర్లు కానీ ఈ తెలుగుదేశం పార్టీలో పదవి ఉంటుంది కానీ పవర్ ఉండదు అనేటువంటి భావన వ్యక్తం అవుతూ ఉంది. అంటే నీ యొక్క 6 మెంబర్స్ని గెలిపించుకోవడానికి వాళ్ళందరినీ తీసుకెళ్ళావు చెప్తే, రేపొద్దున వీళ్ళకి ఏమి చేయమనేటువంటిది మా వాళ్ళకు కూడా అర్థమైంది. డెఫినెట్గా 3వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఫీల్ ఫ్రీ. ఈ రోజున ట్రంప్ ఈజ్ గోయింగ్ టు ఇంపోజ్ ది మోర్ ట్యాక్స్. అక్రమ వలసదారులను ఆ దేశాన్ని పంపించడానికి ఆయన ట్యాక్స్ విధిస్తున్నాడు. బికాజ్ హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషన్. ఇదేంటి అసలు? ఇది మీరు మా పార్టీ వాళ్ళని తీసుకొని మీరు గెలవాలనుకోవడం ఎంత ఎంగిలి కూడుతున్నట్టు కదా? మీకు అవసరం అది? మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఇక్కడ పెడుతున్నారా? కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ సంస్కృతి కూడా గుంటూరులో పెడుతున్నారా? ఈజ్ ఎ వే ఆఫ్ ఫంక్షనింగ్ డెమోక్రసీ. అందుకని ఈ రోజున డెఫినెట్గా నేను కూడా ఒకటే చెప్తున్నా, ప్రజలకు రీకాల్ చేసేటువంటి శక్తి ఉంటే అసలు ఈ గవర్నమెంట్ ఉండదు. ఈరోజు జీవి హర్ష కుమార్ హ్యాస్ మేడ్ ఎ కామెంట్, వీ హ్యావ్ టు రిజిస్టర్ ఎ కేస్ 420. మేనిఫెస్టో ఒక పవిత్రమైనటువంటి ఖురాను, బైబిలు, భగవద్గీత అని చెప్పినటువంటి మా పార్టీ
అది ఒక చెత్తబుత్తులో పేపర్, ఒక బాత్రూంలో టిష్యూ పేపర్ లాగా మీరు మేనిఫెస్టోని పెడతా ఉన్నారు. యువర్ ప్రామిస్, యువర్ ఫుల్ఫిల్డ్ 4,000 పెన్షన్. ప్రతిపక్షంగా మేము హర్షిస్తున్నాం, మీరు అప్రిషియేట్ యూ. కానీ మిగతా అన్ని ఫెయిల్ అయిపోయావు. ఇటువంటి గవర్నమెంట్ మళ్ళీ ప్రలోభాలు పెట్టి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్ గెలుచుకోవాలన్నటువంటి భావన రావడం చాలా తప్పు. అందుకని ఈ రోజున తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు క్యాంపు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన పోలీసులతో గన్ను, ఒక పక్కన అధికారులతో భయపెడతాం, ఒక పక్కన డబ్బు ప్రలోభాలు, ఇవన్నీ కలిస్తే ఏ పార్టీ ఉంటుంది, ఏ పొలిటికల్ పార్టీ ఉంటుంది మనం కూడా. సో అందుకని ఈ రోజున గుంటూరులో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, యు ఆర్ వెరీ ఎల్డర్ మ్యాన్. ఈ రాష్ట్రానికి 40 ఏళ్ళు ఇండస్ట్రీలోగా 40 ఏళ్ళు రాజకీయ చరిత్రన్నటువంటి మీరు ఇన్ని చిన్న చిన్న ట్రివియల్ పోస్టుల కోసం మీరు పార్టీని ఎందుకు అప్రతిష్ట పాలు తెచ్చుకుంటారు? యూ కైండ్లీ డైరెక్ట్ యువర్ 3 MLAs అండ్ యువర్ MP ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్కి చెప్పండి, రాజకీయాలు భావితరానికి ఇవ్వాల్సినటువంటి విలువలు ఇవ్వాల్సినవి. ఐఎమ్ ఆల్సో అప్పీలింగ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, నీ 2 కార్పొరేటర్లు 9 మంది తెలుగుదేశం కార్పొరేటర్లు 11 ఒక ఇండిపెండెంట్ 12 కలిస్తే 56 మంది ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మీరు ఎట్టగలవాలనుకుంటున్నారు? ఇది నీకు కనపట్లేదు పవన్ కళ్యాణ్ గారు? వేర్ ఇస్ యువర్ వాల్యూస్, వేర్ ఇస్ యువర్ ఎథిక్స్? ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఎంతో కష్టపడి ఈ రోజున ఎక్కడ అక్రమ సంపాదన లేకుండా పార్టీ నడుపుకొచ్చావు. ఆ యాంగిల్లో నేను అప్రిషియేట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు. యూ ప్లీజ్ రీకాల్ యువర్, మీ ఇద్దరు కార్పొరేట్ వెనక్కి పిలిపించండి, మీరు స్టే బ్యాక్, మనకొద్దు ఎలక్షన్ అని చెప్పి నువ్వు మోరల్గా చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి, నీ మిత్రపక్షానికి చెప్పు. అందుకని ఆయన చేసే తప్పు మీ మీద పడకూడదు, తెలుగుదేశం చేసేటువంటి తప్పులు జనసేన పడకూడదు. అందుకని ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ రీకాల్, మీ 2 మెంబర్స్ని పిలిపించండి, తెలుగుదేశంకి కనువిప్పు కలిగే విధంగా చేయండి రాజకీయాలు. విల్ అప్రిషియేట్ యూ ఫ్రమ్ దిస్ డిజాయాస్. అరే వాల్యూస్ ఉన్నటువంటి ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు ఒక ఆయన పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను అప్రిషియేట్ చేస్తాం. అటువంటి వాల్యూస్, అటువంటి ఎథిక్స్ మేము కూడా మీ దగ్గర నేర్చుకుంటాం. జగన్మోహన్ గారి దగ్గర నేర్చుకునే కొన్ని ఉంటాయి, మంచి పనులు చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మేము నేర్చుకుంటాం. బికాజ్ వీఆర్ ఆల్వేస్ లెర్నర్స్. ఎందుకంటే అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకునేటువంటిది రాజకీయ పరంగా. అభివృద్ధి పదంలో అయితే వీఆర్ వన్. దీన్ని పెట్టినటువంటి టైము, దీన్ని పెట్టినటువంటి సమయము, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందడానికి పెట్టండి. సో అందుకని ఇటువంటి క్యాంపు రాజకీయాలు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ మేము కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రలోభ రాజకీయాలు ఎప్పుడు చేయదు, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ వేర్ పొజిషన్ ఆల్సో. గుంటూరు కార్పొరేషన్లో జరిగేటటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రోజుకొక పరిణామం చెందుతూ ఉంది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచినటువంటి కూటమి ఇవాళ 6 స్థాయి సంఘపు ఎన్నికలకు పోటీ చేసి మమ్మల్ని ఓడించి తెలుగుదేశం గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిత్రమైనటువంటి పరిణామం. అంటే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు, మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలు పెట్టి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కొంతమంది వెళ్ళిపోయారు. ఆ తరువాత కూడా మళ్ళా వారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా మాకు స్పష్టంగా 33 మా పక్షాన నిలబడి ఉన్నారు. వాళ్ళని కూడా ఇవాళ ప్రలోభాలకు గురి చేసి కొనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 4 పచ్చ కండవాలు వేసేశారు పార్టీ ఫిరాయింపుల్లో. ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా దగ్గర నుంచి చాలామందిని తీసుకుపోతున్నారనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్లని మేము క్యాంప్ పెట్టుకున్నాం.
చిత్రం ఏంటంటే 11 మంది గెలిచినటువంటి వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. ఆ క్యాంపులు ఎవరున్నారు? ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. సరే, గ్లాసు గుర్తు మీద గెలిచిన వాళ్ళు, సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉంటే పర్లా, ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము క్యాంప్ పెట్టడం అంటే అర్థం ఏంటంటే, కోడి పిల్లల్ని కాపాడుకుంటుంది. గెద్ద నుంచి రెక్కలు ఇట్లా పెట్టి పైన గెద్ద తిరుగుతుంటే రెక్కల కింద కోడి పిల్లల్ని కనపడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కోడి, ఎక్కడ గెద్ద తన్నుకుపోతుందని. మా పరిస్థితి కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టుగా మేము కాపాడుకోవాలనుకుంటే గెద్దల్లాగా వారు తన్నుకుపోవాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వాద ప్రతివాదనలు కూడా జరిగే మధ్యన ఎమ్మెల్యేలే సాక్షాత్తు ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు కండవాలు వేస్తున్నారు. ఆఫీసు పిలిచి కాదు, ఇంటికాడ కండవాలు వేసేస్తున్నారు. ఇదేందా బాబు ఈ స్వామి ఇదేం ఘోరమయ్యా అంటే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు. మేమేమీ వాళ్ళని తీసుకోవట్లేదు, వాళ్ళే మేము వచ్చేస్తాం అంటే వద్దాబాయ్ మీరు అందరూ మంచోళ్ళు లేరు, కొంతమందిని ఎన్నుకుని మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మరి అలాంటప్పుడు క్యాంప్ ఎందుకు పెట్టారండి? ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలా, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా, కేంద్ర మంత్రివర్యులు వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మొన్న ఈ మధ్యనే, రాజ్యసభ సభ్యులు ఎవరైనా వస్తే, ఎమ్మెల్సీలు ఎవరైనా వస్తే, ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే వారి పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే, మా పాలసీ ఇది, నైతిక విలువలు కట్టుబడ్డాం అని సొరకాయలు కోసినట్టు కోసాడుగా చంద్రబాబు నాయుడు గారు. మరి మీరేంటిది? పార్టీ మారమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరే ఎందుకు దాన్ని పెచ్చకండ వేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి విధానం వేరు, పెమ్మసాని చంద్రశేఖర్ గారి విధానం వేరా? రాజీనామా చేసి తీసుకెళ్ళండి, మళ్ళీ పోటీ పెట్టుకోండి. ఏమిటి అన్యాయం? ఇది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొత్తం మనకి 542 మంది పార్లమెంట్ సభ్యులు, అందరిలోకి ధనవంతుడు. మొత్తం ఇండియాలోనే 5,000 కోట్ల రూపాయలు వైట్ మనీ చూపించాడు. కోర్స్ వైట్ మనీ ఆయన దగ్గర ఉంది, కానీ బ్లాక్ మనీ చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కువ ఉందనుకోండి, అది వేరే విషయం. టెక్నికల్గా చట్ట ప్రకారంగా అందరి ఎంపీల్లోకి అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన అక్రమంగా సంపాదించాడు అంటలా, కష్టపడి సంపాదించాడు. అమెరికా వెళ్ళాడు, అమెరికాలో వరల్డ్ అని పెట్టి ఇది చాలా పెద్ద కంపెనీగా ఫ్లరిష్ అయింది, సంపాదించాడు, వైట్ మనీ చూపించాడు. వెల్, తర్వాత ఇక్కడికి వచ్చారు, కంటెస్ట్ చేశారు, కేంద్ర మంత్రి అయ్యారు. శభాష్. ఎందుకని దిగజారిపోయావు? కార్పొరేటర్ స్థాయికి దిగజారిపోయావు, నాకు అర్థం కాలేదు. కార్పొరేటర్లు ఇంటికి వెళ్ళి కండవాలేసే స్థాయికి ఎందుకు దిగజారిపోయారు? అభివృద్ధి చేసి చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఏ బ్రిడ్జిలు కడతాం, అవి కడతాం, ఈ కడతాం, ఇంకా పునాదులు వేయలే చెప్తున్నారు, చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంత ధనవంతులు, కేంద్రంలో మంత్రి చేసే మీరు, చంద్రబాబు నాయుడు గారేమో పార్టీ మారాలంటే ముందు రాజీనామా చేయాలని ఆయన కోతలు కోస్తుంటే మీరెళ్ళి కండవాలేసి ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు? అందరూ క్యూ కట్టారు 30 మంది, అయినా మేము తీసుకోవటం లేదు అని ఎందుకు క్యాంప్ పెట్టారు? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని మనవి చేస్తున్నాం. కేంద్ర మంత్రివర్యులు ఒక తెలుగువాడు, అమెరికా వెళ్ళి 5,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి. శభాష్. ఎందుకు ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయవలసినటువంటి దుస్థితి మీకెందుకు ఏర్పడింది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. మీరు అభివృద్ధి చేస్తే చేయండి, సంతోషం, గుంటూరు అభివృద్ధి చేయండి బ్రహ్మాండంగా, మాకేం అభ్యంతరం లేదు. ఇలా దిగజారుడు రాజకీయాలు మాట్లాడటం చాలా బాధాకరమైనటువంటి విషయం మనం చేస్తున్నాం. ఎందుకంటే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మేము మాట్లాడట్లా, సారే మాట్లాడుతున్నారు. ఇది ధర్మం కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారి పాలసీని మీరు వ్యతిరేకిస్తున్నారు. మొత్తం రాజీనామా చేసి తీసుకోండి మొత్తం అందరూ, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. ఈ విధంగా క్యాంపు రాజకీయాలు పెట్టి డబ్బులు వెదజల్లి మీరు గెలవాలంటే ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా ఎంగిలి కూడు కాదు, కక్కిన కూడుకు ఆశపడేటటువంటి పరిస్థితికి మీరు ఇవాళ దిగజారిపోయారు. గెలుపు ఓటములు తర్వాత నిర్ణయించబడతాయి. నేను మనవి చేస్తున్నా, ఎవరైతే ఫ్యాను గుర్తు మీద గెలిచి వారి ప్రలోభాలకు లోనై క్యాంపులో ఉన్నారో వాళ్ళందరికీ సవినయంగా మనవి చేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన, జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం వలన
ఆర్థిక సహాయం చేయటం వల్ల మీరు గెలిచారు కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధనగా రేపు ఓటు వేయండి 3వ తారీఖున అనేది నేను వారికి ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తాను. బహుశా వాళ్ళు చూస్తారు. ఖచ్చితంగా అంతరాత్మ ప్రబోధన కోసమే వాళ్ళు ఓటు వేస్తారని నేను నమ్ముతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఎంత దుర్మార్గం అండి. తిరుపతిలో సంఘటన చూసాం. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతూ ఉంది. డిప్యూటీ మేయర్గా శేఖర్ రెడ్డి అనే ఆయన్ని ప్రకటించారు. నిన్నే అనుకుంటా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శేఖర్ రెడ్డి ఆయనే ప్రకటించారు. ఇవాళ ఏం జరిగిందో చూసారా? శేఖర్ రెడ్డి బిల్డింగ్ కట్టుకుంటా ఉంటే మొత్తం కూల్చి పారేశారండి. మొత్తం టోటల్గా కూల్చేశారు. నువ్వు పోటీ చేస్తే ఒప్పుకో, నువ్వు తెలుగుచేసావురా. ఏమిటా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం? పార్టీకి రాజీనామా చేసి చేరాలి ఎవరైనా ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ. ఎందుకంటే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే వాళ్ళు గెలిపించుకునే అవకాశం ఉంది కాబట్టి. ఇది కదా మీ టాక్టిక్స్, మీ స్వార్థం అని అర్థమవుతుంది కదా. ఒక కార్పొరేటర్ని మేము అరెస్ట్ చేశారు, ధర్నా చేసిన వాళ్ళని కూలగొట్టేశారు. మీరు నిజంగా రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే కట్టేటప్పుడు అడ్డం పడవచ్చుగా. ఇవాళ మేము ప్రకటించిన తర్వాత ఎందుకు కూలుస్తున్నారు మీరు? ఆ రకంగా ప్రలోభాలు పెట్టడం, దౌర్జన్యాలు పెట్టడం. అదే బటన్ నొక్కవయా బాబు అంటే విషం కక్కే ప్రయత్నం. బటన్ నొక్కడం మానేశాడు. ఆయన ఏం చెప్పాడు? బటన్ నువ్వు నొక్కేదేని ముసలమ్మ కూడా నొక్కిద్ది అన్నాడు. బటన్ నొక్కడం మానేశాడు, విషం కక్కడం మొదలెట్టారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసి గెలిస్తే మాత్రం మిమ్మల్ని ఎవడే లెక్క చేసేది నాకు అర్థం కాల. అర్థం కావట్లా ఎట్ట గెలుస్తున్నారో ఏంటో. గెలిస్తే ఎట్ట గెలిచారో అర్థమవుతుంది కదా. బయట చర్చ జరుగుతుంది కదా. ఎంత డ్యామేజ్ జరుగుతుంది. ఇదేం లేదు, మాకు నైతిక విలువలు లేకపోయినా పర్లా, మాకు ఏమైపోయినా పర్లా, మేము ఎవరినైనా కొంటాం, ఎవరినైనా బెదిరిస్తాం. దీని ప్రతిఫలాలు అనుభవించరా? అయిపోలా. 8 మాసాలు అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాల 4 మాసాలు. 1 సంవత్సరం ఎన్నికలు తీసేస్తే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఉంది భజన. ఎందుకు ఇంత కక్కుర్తిపడి, ఇంత నైతిక విలువలు పక్కన పెట్టి స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం ఇంత కక్కుర్తి పడవలసినటువంటి అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ప్రజలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకం, గుంటూరు ప్రజానీకం ఆలోచించాలి ఈ విషయం మీద. తిరుపతిలో జరుగుతున్నటువంటి దౌర్జన్యం కానివ్వండి, ఎన్నికలు అనేసప్పటికీ దౌర్జన్యం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన కబుర్లు అయితే మాత్రం చెబుతున్నారు, కానీ ప్రాక్టికల్గా దౌర్జన్యాలు, ప్రలోభాలతో ప్రారంభమవుతుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ద్వంద్వ వైఖరి, దమనకాండ, రాక్షసత్వం, కొనుగోలు విధానం, వీటన్నిటి మీద పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రజల్లో చర్చ జరగాలనేది మేము భావిస్తున్నాం. మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. అంతరాత్మ ప్రబోధనతో ఎవరైతే ఫ్యాను గుర్తు మీద గెలిచారో వాళ్ళందరూ కూడా అంతరాత్మ ప్రబోధనతో ఓటు వేస్తారని, ఖచ్చితంగా స్థాయి సంఘాల్లో మేము గెలుస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏం జరిగిద్దో రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ వాస్తవాలు ఏంటో కూడా మేము ఖచ్చితంగా చెబుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే నీతి వాక్యాలు వాళ్ళు చెబుతున్నారు, చంద్రబాబు నేను కాదుగా. మీరు అడిగిన ప్రశ్నకి రాజకీయ అంటే ఎత్తుగళ్ళు ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చుగా, రాజ్యసభ సభ్యులు ఎవరైనా వస్తే రాజీనామా చేసి రావాల్సిందే, ఎమ్మెల్సీలు ఎవరైనా వస్తే రాజీనామా చేయాల్సిందే అని ఎందుకు చెబుతున్నాడు? మేము ఎవరైనా కొనేస్తామని చెప్పమను, ఎవరైనా తీసేసుకుంటామని చెప్పమను. అది చెప్పిన తర్వాత నేను మాట్లాడతా. ఎత్తుగడలు వేరు, అనైతికత వేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.